యేసు అనే పాట పాడుకుంటూ మీదకి వస్తున్నాను. ఈ దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే మన కొరకు, మన పాపముల కొరకు యేసు ప్రభు వారి లోకానికి మరి తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మరి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. దేవుడు నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఇప్పటికి 2024 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి యేసు ప్రభు వారి భూలోకానికి అడుగుపెట్టి. కాబట్టి యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు క్రీస్తు అని పేరు పెట్టబడుతూ వచ్చింది. కాబట్టి దానికి ఉన్న అనుభవ జ్ఞానం ఏంటంటే ప్రజలందరి యొక్క విమోచన కొరకై తాను ఈ లోకానికి దిగి వచ్చినాడు. మానవాళి యొక్క కళ్యాణము కొరకై ఈ యొక్క లోకానికి దిగి వచ్చినాడు. ఎలాగున్నా ఇది సంతోషకరమైన వార్త అంటే మనమందరమే ఎలాగున్నామంటే పాప భారముతో ఉన్నాం. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారులారా నా యొక్కకు రండిని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మనం ఎలాగున్నామంటే ప్రయాసలో ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి, మనకుంటున్న ప్రయాస, మనకుంటున్న దుఃఖము, మనకుంటున్న కలవరము, మనకుంటున్న అశాంతి తీసివేయడానికి కొరకై శాంతికరమైన దేవుడిగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. శాంతి అంటే అర్థమైందంటే మన పాపములకు క్షమాపణ అని అర్థం. యేసు ప్రభు వారు మన పాపములను మరి తన యొక్క సిలువలో మోసుకొని పోయి మనకు విడుదల కలుగు చేసినాడు. మనము చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చేతులలో గాయాలు పొందుతూ వచ్చాడు. మనము తలతో చేసిన దుష్ట ఆలోచనను బట్టి ఆయన తల మీద ముళ్ళకిరీటం పెట్టబడుతూ వచ్చింది. మనము కాళ్ళతో నడవడానికి చోటికి నడిచిన దాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు పెట్టబడుతూ వచ్చాయి. కాబట్టి ఎవరైనా యేసు అంటే నీకు ప్రతిగా, నాకు ప్రతిగా, నీ పాపము కొరకై, నా పాపము కొరకై, లోకము యొక్క ప్రజల యొక్క పాపము కొరకై మోసుకొని పోయిన దేవుని యొక్క గొర్రె పిల్ల. కాబట్టి యొక్క సాయంకాల సమయంలో యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే పాపముల నుండి విడిపించే దేవుడిన, శాంతికరమైన దేవుడు. కాబట్టి మనము ఆయన నమ్ముకుంటే చాలు, మనకు పాపములకు క్షమాపణ ఉంది, మనకు నివృత్తి ఉంది. ఆయన రక్తం మన కొరకై చిందింపబడుతూ వచ్చింది. అది పరిశుద్ధమైన రక్తం. అది గొర్రెలకి, కోడిలకి, మేకల యొక్క రక్తం కాదు, కానీ యేసు ప్రభు వారి దేవుని యొక్క రక్తము చిందింపబడుతూ వచ్చింది. ఆ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఇంకెక్కువగా మీరు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలంటే మన సమీపంలోనే హెబ్రోన్ ప్రార్థన మందిరం ఉంది, జంక్షన్లో, పెట్రోల్ బంక్ పక్కనే. అక్కడ దైవదాసులు ఉన్నారు. ప్రతి ఆదివారము మరి ఆరాధన జరుగుతుంది. నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వర్ణిస్తున్నాం. అంతేకాదు మరి ఒంగోలు నుండి మన మధ్యకి మరి దైవదాసులు వచ్చి ఉన్నారు, చీరాల నుండి కూడా. మరి ఇప్పుడు దాకా VBSలో దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. రేపు కూడా ఇక్కడ మన మధ్య ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అందరూ ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి దేవుని వాక్యాన్ని విని నిజమైన దేవుని మాతో కలిసి మీరు కూడా ఆరాధించవలసిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, రాజులకు రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ఈ రీతిగా చిన్న బిడ్డల తండ్రి పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ నడిపించుతున్న మీ ప్రేమను బట్టి మీ కొందరములు చెల్లిస్తూ ముందుకెళ్తున్న సహాయం చేయమని, మా అందరిపై మీ రక్తాన్ని ప్రోక్షించమని, విత్తబడిన వాక్యం అల్పంగా స్వల్పంగా విత్తబడిన వాక్యాన్ని వీటిని ఫలింప చేయమని ప్రభువును రక్షణ శ్రీశ్వర నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొని చున్నాను మా తండ్రి. ఆమేన్.